వచ్చిందంటే తీసుకువెళ్ళిపోతానని అంటున్నారు కదా. ఆమె నాతో వస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పటి కూడా నాతో వస్తే నేను 100% తీసుకెళ్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమతి లేకపోయినా రాని వాళ్ళని నేను ఎందుకు తీసుకెళ్తానా? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఉన్నారు, అందులో ఎంతో కొంతమంది అయితే అమ్మతో ఉండాలి అనుకునే వాళ్ళు. నాకు చాలా ఎన్నో కాల్ చూసి అమ్మ నేను నీతోనే ఉండాలని రండి నాన్న, కానీ నాతో ఉండాలంటే నా కార్లో అయితే ఎవరు ఉండరు, ఒక్కరికి తప్ప వేరే వాళ్ళకి చోటు ఉండదు. అది ఎవరైనా ఒక్కరే కావచ్చు. నా వెనకాల వస్తూ నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వచ్చి సాధన చేస్తే నేను ఏదైతే నేర్పిస్తానో అది నేర్చుకోండి. అది మీరు ఇంట్లో ఒప్పిస్తారో ఒప్పారు అనేది మీ ఒపీనియన్. ఇప్పుడు మీతో పాటు మీ కారులో ఇంకెవరో వస్తాను అన్నా కూడా అది పురుషులైనా ఇంకెవరైనా కూడా తీసుకుని వెళ్తారు. మీ కారులోనే ఉంచుకొని మీరు సాధన చేసి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు కూడా అదే సాధన చేస్తారు. నా కారులో ఎప్పుడు ఒకరికే చోటు ఉంటది, ఒకటే సీట్ ఉంటది. కాబట్టి వెనక మొత్తం నా కాళీమాత, మహాకాళేశ్వరుడు, కాలభైరవుడు నా పూజలు ఎప్పుడు జరుగుతాయి కాబట్టి ఒకరికే చోటు ఉంటది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. వెనకాల అందులో ప్లేసే ఉండదు. ఈ ప్లేస్ తప్ప, ఈ సీట్ తప్ప వెనకాల మొత్తం విగ్రహాలు ఉంటాయి, కూర్చోవడానికి కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు శ్రీవర్షన్ కాకుండా పూర్తిగా పరిత్యాగం చేసి శివుని ధ్యానంలోనే ఉండే ఇంకెవరైనా సాధువు, ఏ ఏజ్లో ఉన్న సాధువు అయినప్పటికీ కూడా మీతో వస్తానంటే మీ కారులోనే తీసుకుని వెళ్తారా, మీతోనే ఉంచుకుంటూ? 100%. నేను ఒకటే చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి వస్తే నాతో రావచ్చు, నమ్మకపోతే నాకు అవసరం లేదు. నేను ఎవరిని నమ్మాను, నా దగ్గరికి రావద్దు కూడా. చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. కానీ నన్ను వివాదాలకు చేస్తూ నన్నే ఇలా చేస్తారంటే నేను దానికి ఒప్పుకోను కూడా. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అనుకుంటున్నారా? మీరు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారా, శ్రీవర్షిని ఇలా బలవంతంగా తీసుకువెళ్ళారు అని? నాన్న నేనేం చెప్తున్నాను, ఆ బిడ్డ ఆమె వస్తే నాతో పాటు ఇప్పుడు వచ్చిందంటే ఇంకా వివాదాలకు చోటు ఇవ్వను. ఇంకా అంటే వివాదాలకు చోటు ఇవ్వను అంటున్నా. ఇలా నేను ఎక్కడనో ఏదో ప్లేస్లా నా భక్తుల దగ్గరనో ఉంటే అక్కడికి వచ్చి ఇలా కొట్టుకుంటూ తీసుకెళ్లడం, అది ఎంత దూరం ఎలా నేను ఆలోచించాను. ఆమె ఇప్పుడు వచ్చిందంటే కొన్ని నియమాలు పెడతాను. అసలు కుటుంబానికి కూడా కలవనియను. వాటికి నిర్ణయాలు కట్టుబడి ఉంటేనే రావాలి, లేదంటే రావద్దు. ఇంకా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారు. అది కుటుంబాన్ని కూడా కలవద్దు ఇంకా అలా ఉంటేనే ఆమె వస్తే నేను ఆహ్వానిస్తాను, లేదంటే లేదు. అది ఈమెనే కాదు, ఎవరైనా సరే. ఎందుకంటే వివాదాలు నాకు చాలా. ఇంకా నేను ఇప్పుడు ఎక్కడనో ఒక చోట ఉందామని ఫిక్స్ అయినా, ఏదో అడవిలో లేకుంటే ఇంకెక్కడనో ఆగిపోదామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తే వివాదాలు చేస్తున్నారు. ఓన్లీ సౌత్ ఇంకెక్కడ కావట్లేదు. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రలో మాత్రమే అవుతుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట ఆగి నా ప్రణాళిక, నేను నా పూజలు, నా భక్తులు ఎక్కడ ఆగుతారా? దక్షిణాదిలో ఆగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ఆగుతారా? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, నేను డిసైడ్ చేసుకుంటాను ఈ మధ్యలో. ఓకే, ఎందుకు సౌత్ లో మాత్రమే? నాకు తెలిసి మీతో ఇలా కొన్ని రోజుల పాటు ట్రావెల్ అయ్యి కుటుంబానికి విరుద్ధంగా మీతో వచ్చింది శ్రీవర్షిని తప్ప అంతకు ముందు జరగలేదు అనుకుంటా, రైట్? అంతకు ముందు ఏదైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. చాలా మంది ఇప్పుడు నాతో వస్తారు నాన్న, ఇక్కడ వివాదాలు లేవు కాబట్టే ఎవరు మీడియా ముందుకు రాలేదు. అక్కడ వచ్చుడుతోనే వివాదం కదా, వచ్చుడుతోనే వివాదం. వివాదం కాదు అఘోరి గారు, మీరు చేసినటువంటి కొన్ని చర్యలే వివాదానికి దారితీసాయా? నిజానికి చాలా మంది ఉంటారు, భక్తితో పూజలు చేస్తుంటుంటారు, వెళ్ళిపోతుంటుంటారు. అది అంతవరకు పరిమితమైనప్పుడు ఎటువంటి వివాదాలు లేవు. లేదంటే బోధనలు చేసిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అలాంటప్పుడు వివాదాలు లేవు. కానీ ఒక ఇంటి ఆడపిల్ల అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ని వదిలేసి మీ వెనుక వచ్చేసింది అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఆందోళన చేస్తారు. దీంతో పాటు మీరు రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు పెట్రోల్ బాటిల్ తీసుకోవడం, లేదంటే ఎవరిపైనైనా మీరు కర్రలు తీసి కొట్టేస్తానంటాం, ఇవన్నీ కూడా వివాదాలు దారితాయి. ఫస్ట్ నాకు తెలిసి అఘోరీల గురించి విన్నాం, కానీ వివాదాస్పద అఘోరీని మిమ్మల్నే చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు నాన్న, మీకు తెలియకుండా చాలా జరుగుతాయి. ఓకేనా, మేము అది నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రజలకు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరేమన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను చాలా, నాకు పరమశివుడు, కాళీమాత ఇచ్చి, నా గురువు ఇచ్చి నాకు చాలా ఉన్నది. నేను ఆనందంగా ఉన్నాను.
ఓకేనా. ఏదో వివాదాలు చేస్తున్నారు, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా అంటే నాకు అపోహాలతో పనే లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఊరికే రాలు కదా, వాళ్ళు ఏదో ఆశించే వస్తారు కదా. ఓకే, అంటే ఈ సాధనలో ఏం చేస్తారు? శివతత్వాన్ని ఎలా చూపిస్తారు? శివపురాణంలో ఉన్నటువంటి శివతత్వాన్ని చూపిస్తారా, లేదంటే ఇంకేదైనా ఉంటుందా జనరల్గా? నానా చెప్తున్నా కదా, సాధన అనేది ఎవరికో చెప్పాల్సింది కాదు, ఓకేనా. అది గురువుకు ద్రోహం చేసినట్టు అవుతుంది, అలా చెప్పాము. ఎవరైతే మొత్తం మేము అఘోరిగా మారుతాము, అఘోరిగా మారుతాము, ఇంకా మాకేమొద్దు, మాకు భగవంతుని సాధన నేర్చుకొని శివ సాధన నేర్చుకొని ఆనందంగా ఉండాలి, ఇంకా మాకు సర్వస్వం వద్దు, మాకు శివయే కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే అది మేము వాళ్ళని నమ్మితే గానీ మేము అప్పుడు సాధన చేయలేము. ఓకే, అంటే ఆ సాధన శివతత్వంలో ఏది, అఘోరి గురించి శివపురాణంలో ఏది చెప్తోంది, దాని గురించి మీరు పఠించింది ఏంటి, తెలుసుకున్నది ఏంటి, ఒక్కసారి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదేనా నేను అంటున్నా కదా, ఇందులో తత్వాలు చాలా ఉంటాయి, ఓకేనా. అఘోరి తత్వం అనేది నేను నేర్చుకున్నది అఘోరుల దగ్గర కాబట్టి నా గురువు. మీరు శివపురాణం చదివారా? శివపురాణం చదివారా మీరు? నా దగ్గర ఎప్పుడు ఉంటాయి నాన్న. శివపురాణంలో అఘోరి తత్వం గురించి చెప్తున్నది ఏంటి? భగవంతుడికి లీలమై లోక కళ్యాణం గురించి ఓకేనా, ఒకరికి హాని చేయకుండా, ఒకరిని హేమార్చకుండా సాధనలో లీలమై ఉండాలి. హలో అఘోరి గారు, మీకు ఫోన్లు వస్తున్నట్టున్నాయి. అవును నాన్న, అందుకే కట్ చేస్తున్నాను, బ్రేక్ అవుతుంది. నేను ఎప్పుడు కానీ నేను వివాదాలకు ఇప్పటి నుండి నేను రాదలుచుకోలేదు, నాకు వివాదాలు వద్దు, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు, అది మీ ఆలోచనకు. నాకేదో ట్రోలింగ్ చేస్తున్నా, నాకేదో బాధ వస్తుంది అనేది మీ భ్రమ. నేను బాధపడేదాన్ని కాదు, సర్వస్వం త్యాగం చేసిన దాన్ని నాకెందుకు బాధలు, నాకెందుకు కామం. సొసైటీలో మీరేంటో, లోకం ఎలా నడుస్తుంది, మీరేమో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీ ఊహలకు వదిలేస్తున్నాను తప్ప నాకు ఇంకో ఒకరితో పని కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆమె ఇచ్చి ఆమె వస్తేనేమో ఓకే, లేదంటే లేదు నాన్న. ఓకే, ఇప్పుడు సాధన అంటే రోజుకి ఎన్ని వర్షని మీతో ఇన్ని రోజులు ఉంది, మీరు కారు నడిపే సమయంలో కూడా శివతత్వం గురించే మాట్లాడతారా, లేదంటే ఇతర విషయాల గురించి మాట్లాడతారా? ఒక రోజులో సాధన ఎంతసేపు చేయించేవారు శ్రీవర్షిని చేత? నాన్న ముందైతే 3 hours ఉంటది నాన్న. 3 hours సాధన అంటే ఎలా లీలం అవ్వాలి, ఎలా కూర్చోవాలి, కుండ్లని ఎలా జాగృతి అవుతాయి, ఇవన్నీ చెప్తుంటాము. అది చెప్పిన తర్వాతనే ఆమెకు సాధనలో ఎలా గురుమంత్రం ఉంటుంది, ఆ గురుమంత్రాన్ని జపిస్తూ వాళ్ళు కంపల్సరీ అలా ఒక 3 hours స్టార్టింగ్ 3 hours నుండి ఒక్కొక్క ½ an hour 10 minutes అలా పెంచుతూ మాక్సిమం 6 hours 8 hours కూర్చోవలసి ఉంటుంది. అది అంటే ఎన్ని గంటలు నాన్న? ఎన్ని గంటలు చేయించేవారు ఆమెతో సాధన, శ్రీవర్షినితో? రైట్. అఘోరి ప్రస్తుతం గుజరాత్లో ఉన్నారు. అఘోరితో పాటు వెళ్ళిన శ్రీవర్షిని రాత్రి ఒక పెట్రోల్ పంపు దగ్గర సాధన తర్వాత అక్కడ నిద్రిస్తూ ఉన్న సమయంలో శ్రీవర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. అఘోరి దగ్గర నుంచి బలవంతంగా తీసుకొచ్చేశారు. అయితే ఆమె అఘోరితోనే ఉంటాను అని శ్రీవర్షిణి అంటోంది, కొట్టి తిట్టి తీసుకొచ్చేశారు. సో ఇక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి అంశాలు, కుటుంబబద్ధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా వస్తుంటుంటాయి. సో ఆ చట్టం, కుటుంబం ఇవన్నీ కూడా రైలు పట్టాలు లాంటివి, ఎక్కడా కూడా ఒక్కొక్కసారి కలవటానికి అవకాశం ఉండదు. చట్ట ప్రకారం నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనే హక్కు ఎవరికైనా ఉంటుంది. అదే సందర్భంలో చట్ట ప్రకారం నీకు హక్కు ఉంది కదా, నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుటుంబ సభ్యులు చూస్తూ కూడా వదిలేసి ఉండలేరు. వాళ్ళ బిడ్డను వాళ్ళు తెచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీవర్షిని కుటుంబ సభ్యులు చేసింది తప్పు కాదు అనే అభిప్రాయమే అందరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎస్ అఘోరి గారు, సో ఇక మీరు శ్రీవర్షిని జోలికి మీ అంతటి మీరైతే వెళ్ళరు, రైట్?
రైట్. ఆ తల్లి ఆ బిడ్డ ఆమె ఇచ్చి ఆమె వస్తే ఈసారి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలవడానికి వీల్లేదు, నేను కలవనియను మరి కూడా. తప్పు కదా అది, ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీని అలా ఉంటుంది. కలవనివ్వను నేను అంటే ఇంకోటి మౌల్ నేను చేస్తారా? ఈ మధ్య కలవనివ్వను కాలంలోనే అనేది ఆంక్ష పెడుతున్నారా లేదు మామూలుగా చెప్తారా? మీరు కలవనివ్వను అంటే మీరు ఆంక్ష పెట్టడం కదా, కనబడనివ్వను తప్పు కదా? అనలేదు, కలవనివ్వను అంటున్నా, కనబడనివ్వను అనట్లేదు, కలవనివ్వను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఈ మధ్యలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఉమ్. ఒక చోట కూర్చోవాలని, ఎక్కడో ఒక చోట ఒక చిన్న స్థావరం లాగా గుడిసెలాగా ఏర్పడి అక్కడనే కూర్చొని అక్కడనే నేను ఏంటి ఎందుకు కలవనోరు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లిపోతారేమో అనే భయం, అంతేనా? ఎవరు? నాకేం భయం లేదు నాన్న. ఎందుకు కలవనోరు? ఒకవేళ మళ్ళీ వచ్చింది అని అనుకుందాం, ఇప్పుడు తీసుకెళ్లారు, భయపడ్డానా? ఇప్పుడు తీసుకెళ్లారు, ఏమన్నా భయపడుతున్నానా? నేను వివాదాల మధ్యలకు నేను రావద్దు అనుకుంటున్నాను. అది వివాదాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. నేనేంటో నా సాధనలో లీలమై ఎక్కువ ఒక చోట ఆగిపోదాలి, ఇలాంటి వివాదాల నుండి దూరమై నేను సర్వసం త్యాగం చేసిన దాన్ని ఎక్కువ ఒక చోట కూర్చొని శివుడికి కాళీమాతకు పూజలు చేస్తూ నేను అందులో లీలమై నన్ను నమ్మిన భక్తులు నా దగ్గరకు వచ్చే వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఒక చోట కూర్చోవాలని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఆ బిడ్డ నన్ను ఈసారి వస్తేనా మీ ఆడియో కట్ అవుతుంది, మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళి. నేను నా భక్తుల త్రూ కాదు, మీరంటున్న ఈ మాటలోనే వివాదం లేదా? ఈసారి నా దగ్గరకు వస్తే కలవనివ్వను అనే దానిలోనే వివాదం లేదా? నిజానికి ఇష్టమైన వారు రండి, అవసరమైతే కుటుంబ సభ్యులను ఒప్పించుకుని రండి, పోనీ మీకు ఇష్టం వచ్చినప్పుడు రండి, మీ కుటుంబ సభ్యులు వద్దు అనుకున్నప్పుడు మీరు వెళ్ళిపోయి అన్నారనుకోండి, అది పారదర్శకంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఈసారి నా దగ్గరకు వస్తే కలవనివ్వను అనే మాటలో వివాదం లేదా? కలవనివ్వను అనట్లేదు, కలవనివ్వను అని నేను ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒకవేళ ఆ బిడ్డ నా దగ్గరికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కలవచ్చు, కానీ ఇలాంటి వివాదాలకు ఇంకా చోటు ఇవ్వను. వివాదం ఏముంది? ఇప్పుడు ఎవరైనా ఒక బిడ్డో లేకపోతే ఎవరో మీ దగ్గరకు వచ్చారు, సాధన నేర్చుకుంటున్నారు, వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోవాలనిపించిందో లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, స్వామి మా బిడ్డను తీసుకువెళ్తామనంటే ఓకే తీసుకువెళ్ళిపోవడానికి ఆమె వస్తే తీసుకువెళ్ళిపోండి అని అనవచ్చు. సో ఇక్కడ కలవనివ్వము. నానా ఇప్పుడు నేను అక్కడ ఏమన్నా వాగ్వాదానికి దిగానా? అమ్మ నువ్వు వెళ్ళొద్దు అన్నానా? ఇక్కడ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నాను అంటున్నారు కదా, ఈ ఆలోచన